నమస్తే అండి. ఈ వీడియో మెయిన్ మోటివ్ ఏంటంటే అసలు ఆ యూనియన్ గ్రూపులు, మన ఫోటోగ్రఫీ యూనియన్ గ్రూపుల వల్ల నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. నాకు ఉపయోగం ఏంటి పర్సనల్గా? బేసిక్గా నేను ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని కాదండి, ఎడిటర్ని, ప్లస్ ఆల్బమ్ డిజైనర్, వీడియో మిక్సింగ్ చేసే వ్యక్తిని నేను. భాస్కర్స్ అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు యూనియన్ గ్రూప్లు ఉన్నాయి. నాకు కేకే క్లిక్స్ గ్రూప్ అని, లేకపోతే ఆల్ ఇండియా ఫోటోగ్రాఫర్ గ్రూప్ అని, అలాగే రాజమండ్రి ఏరియా గ్రూప్ అని, అదే శివాజీ గారు అని ఎవరో పెట్టారు. ఇవన్నీ యూనియన్ గ్రూపులు కాదండి. యూనియన్ గ్రూపులు అయితే యూనియన్ అని ఉంటుంది. మాది ఉంది ఇప్పుడు రాజోల్ యూనియన్ గ్రూపు, అలాగే మాది ఏదో ది ప్రొఫెషనల్ యూనియన్ గ్రూప్ అని గ్రూపులు ఉంటాయి. గ్రూపుల వల్ల ఉపయోగం, గ్రూపులు కాకుండా పర్సనల్గా పెట్టిన కొంతమంది పెట్టి దాన్ని కొంతమంది ప్రమోట్ చేసే గ్రూపుల వల్ల ఉపయోగం. నేను అట్ల వల్ల ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్తున్నాను. ఈవేళ మా యూనియన్ గ్రూప్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటున్నాను. వాస్తవంగా నేను బయటకి ఎక్కడికైనా వెళ్తే ఒక వాటర్ బాటిల్ కొనాలంటేనే డబ్బులు 20 రూపాయలు వేస్ట్ అని బండి కింద బాటిల్ పెట్టుకుని ఏమన్నా తిని ఉంటే పట్టుకెళ్తాను. అంటే ప్రతి రూపాయి నేను పిన్ టు పిన్ ఆలోచించే వ్యక్తినండి. నేను మా యూనియన్ గ్రూప్లో 61 మంది సభ్యులు ఉన్నారు. అంటే నాతో 61, నేను తీసేస్తే 60 మంది. ఈ యూనియన్ గ్రూప్కి మేము ఇయర్లీ వచ్చి, అది మంత్లీ వచ్చి 200 కడతాను. ఇక్కడ నుంచి మా యూనియన్ మీటింగ్లు వెళ్ళడానికి నేను ప్రతి నెల 100 రూపాయలు పెట్రోల్, అంటే అక్కడికి 300. అంటే ఈ 200, 300 సంవత్సరానికి కలిపి ఈ 12 × 300 3600 అవుతుందండి. అలాగే యూనియన్ గ్రూప్కి మళ్ళీ భోజనాల నిమిత్తం 6 నెలలకు ఒకసారి 500 వేసుకోవాలి. అంటే అలాగా రెండు టర్మ్లు వేసుకోవాలి. అంటే అక్కడికి 1000, అంటే 4600 అవుతుంది. ఈ 3600 1000 కలిపి 4600 అవుతుంది. ప్లస్ ఎవరైనా చనిపోతే రిప్ అని చెప్పేసి 100 అడుగుతూ ఉంటారు. ఇంకా 400 వేసుకుంటే 5000 రూపాయలు నేను ఇయర్లీ యూనియన్ కడుతున్నాను. యూనియన్ నుంచి నాకు వచ్చి ఇన్కమ్ ఏంటి అన్నది కూడా నేను ఆలోచిస్తాను. అంటే ఏదైనా వ్యాపారం పెట్టినప్పుడు లాస్ అయితే తీసేస్తాను. అలాగే గ్రూపుల్లో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని నేను ఆలోచించుకుంటాను. అంత నా పర్సనల్ ఒపీనియన్. గ్రూపుల వల్ల, నా యూనియన్ గ్రూప్ వల్ల నాకు ఎప్పుడు కూడా వర్క్ వచ్చింది లేదు. ఎవరైనా ప్రశ్నించుకోండి కావాలంటే. నాకున్న క్యాలిబర్కి, నాకున్న క్రియేటివిటీ కంటెంట్కి నేను అదర్ స్టేట్, తెలంగాణ నుంచి లేకపోతే అదర్ జిల్లాల నుంచి వర్క్ తెచ్చుకుంటున్నాను. నా యూనియన్కి ఈ సంవత్సరం 5000 రూపాయలు కట్టేది నా యూనియన్ గ్రూప్లో ఫోటోగ్రాఫర్ నాకు వర్క్ ఇస్తే మీకు 5000 రూపాయలు కట్టట్లేదండి. నేను వేరేగా సంపాదించుకుని నా జేబులో డబ్బులు యూనియన్కి పెడుతున్నాను. యూనియన్ నుంచి ఏదైనా ఎప్పుడైనా డిజైనింగ్లు, మిక్సింగ్లు ఎవరైనా తెచ్చారా? ఇప్పుడు ప్రశ్నించుకోండి. ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చారా? షాప్ విజిట్కి వచ్చారు ఎప్పుడైనా? ఎక్కడెక్కడో అదర్ స్టేట్ల నుంచి రెగ్యులర్గా వర్క్లు ఇస్తున్నారు, లేదా వేరే గ్రూపుల్లో పెడితే స్పందిస్తున్నారు. ఇప్పుడు శివాజీ గారు గ్రూప్ పెట్టేది. నేను ఎప్పుడు మన గ్రూపుల్లో ఒక్క వర్క్ వచ్చింది లేదు. నేను పోస్టులు పెట్టడమే తప్ప వర్క్ వచ్చింది లేదు. వేరే అదర్ గ్రూపుల్లో ఇంకా స్పందిస్తున్నారు, నాకు రెగ్యులర్గా వర్క్లు ఇస్తున్నారు. నిజంగా 1000 మంది గ్రూప్ ఉండడం వల్ల శివాజీ ఆయన రాజమండ్రి ఏరియా గ్రూప్ అని పెట్టాడు. యూనియన్ గ్రూప్ కాదు, ఏరియా గ్రూప్. ఆయన పర్సనల్గా పెట్టుకున్నాడు. నాకు ఆ గ్రూప్ వల్ల మేము ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు. నాకు ఆ గ్రూప్ వల్ల నిజంగా యూజ్ ఉంది. నాకు డైలీ ఒక కాల్ వస్తుంది. కనీసం వారానికి 100 షీట్ల ఆల్బమ్ ఇస్తున్నారు, లేదా ట్రైలర్లు ఇస్తున్నారు. ఎవరో ఒకరు స్పందిస్తున్నారు. బాగుందండి ఆ గ్రూప్ వల్ల. నాకు నా కాన్స్టిట్యున్సీలో ఉన్న గ్రూపుల కన్నా, నా కాన్స్టిట్యున్సీలో దగ్గర 58 గ్రామాలు, 300 మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. ఎప్పుడు కూడా నా షాప్కి విజిట్కి రాలేదు, ఎప్పుడు వర్క్ ఇవ్వలేదు. అలా యూనియన్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఏమన్నా మన డిజైనర్ అంటే, లేకపోతే మన రకరకాల ఈ అబ్బాయి ఎడిటింగ్ చేస్తాడు, ఈ అబ్బాయి డిజైనింగ్ చేస్తాడని కేకేసి నుంచోబెట్టి మన వాళ్ళు మన వర్క్ ఇవ్వండి అని ఎప్పుడు కూడా చెప్పింది లేదు. మన ఫోటోగ్రాఫర్లో ఒకరికొకరు టేకింగ్లు ఇచ్చుకోండి, ఇంక ఇది మనోడు ఇది బాగా తీస్తాడని ఎప్పుడు టెక్నికాలిటీ గురించి డిస్కషన్ చేసింది లేదు. ఇదిగో ఈ అబ్బాయి వర్క్ చేస్తాడు, మనం ఎంకరేజ్ చేయాలన్న ఈ డిస్కషన్ లేదు. ఎందుకంటే యూనియన్ గ్రూప్ అసలు మామూలుగా నా ఒపీనియన్, గ్రూప్ ఎందుకు? ఈవేళ పోస్ట్ పెట్టాను, ఏదో ఒక పోస్టు, మనం పోస్ట్ ఏదైనా అసభ్యకరంగా పెట్టినా, లేకపోతే ఏదో ఇబ్బందికరంగా పెట్టినా, మన పోస్టులు డిలీట్ చేసినా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అయితే కానీ మన బిజినెస్కి సంబంధించిన రెలవెంట్ కంటెంట్, ఇదిగో మనం డిజైన్ చేస్తాం, మిక్సింగ్ చేస్తాం, ట్యాగ్ చేయడం కూడా, అంటే ట్యాగ్ వల్ల అవతల ఫోన్ మెమరీ కూడా ఎంత కూడా తీసుకోదు. నేను ట్యాగ్ చేస్తాను, ఏదైనా లింక్ ఇవ్వాలి, నేను ట్యాగ్ చేస్తాను. జస్ట్ విజిట్కి వెళ్తే నా ఛానల్లోకి వెళ్ళి చూస్తారు మీరు, మీ ఫోన్ ఇంటర్నల్ మెమరీ ఫుల్ అవుతుంది. నా వల్ల లాస్ లేదు. కానీ యూనియన్ గ్రూప్లో చాలా వీడియోలు డైరెక్ట్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి నేను నా మెమరీ రోజు నా ఫోను ఎంత మెమరీ ఫుల్ అవుతుంది? నేను ఎంతమంది మెసేజ్లు చదవాలి, ఎంతమంది వీడియోలు చూస్తున్నాను? మరి నేను ఏమైనా ఇబ్బందికరంగా అనుకుంటున్నాను? అలాంటిప్పుడు నా పోస్టులు పెట్టినప్పుడు అవతల ఎవరైతే గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేశారో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉందో, అలాంటిప్పుడు నాకు ఆ గ్రూప్ వల్ల ఉపయోగం కూడా లేదు. అడ్మిన్ డిలీట్ చేశారన్న కాన్సెప్ట్ కూడా కాదు అసలు. నిజంగా అడ్మిన్ బ్యాడ్గా ఉంటే కంటెంట్ డిలీట్ చేస్తే వేరు.
మనం మన వర్క్ని ప్రపోజల్ చేసుకున్నప్పుడు, మన వర్క్ని ప్రమోట్ చేసుకున్నప్పుడు అది ఎటువంటి ఇబ్బందికర వీడియో కానప్పుడు డిలీట్ చేస్తున్నారంటే ఏంటి అంటే మాకు ఇది ఈ రకంగా కూడా ఇబ్బందికరంగా ఉంది. వర్క్ ఇవ్వకపోగా ఎవరైతే గ్రూప్ అడ్మిన్స్ ఉన్నారో వాళ్ళు నిజంగా వర్క్లు ఇచ్చి పర్సనల్లో వేరే రకంగా తీసారంటే వేరు. నాకు జనరల్గా వర్క్ రాదు. గ్రూపుల నుంచి నేను ఉన్న యూనియన్ గ్రూప్ నుంచే జనరల్గా 60 మంది ప్రశ్న మామూలుగా ఆలోచించుకోండి ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి వర్క్ ఇచ్చారా. వర్క్ ఇవ్వలేనప్పుడు నాకు యూజ్ అయిన గ్రూపు 2 లేదు, నాకు యూనియన్ గ్రూప్ నుంచి ఎలా కాదు ఈ గ్రూప్ నేను మా గ్రూప్లో ఉండడం వల్ల ఇయర్లీ 5,000 రూపాయలు నేను ఖర్చు పెడుతున్నాను. నాకు 5,000 రూపాయలు వచ్చే ఆదాయం కూడా నాకు మా గ్రూప్ సభ్యుల నుండి లేదు. లేనప్పుడు జనరల్గా నన్ను అడ్మిన్ ఏదో వీడియో పోస్ట్ అయితే డిలీట్ చేశారన్నది కూడా కాదు, కానీ నేనే జనరల్గా ఎప్పుడు ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. ఎందుకంటే నాకు అనవసరం కదన్నా. ఇప్పుడు నేను పోస్టులు చేసింది ప్రమోట్ చేసింది ఆ గ్రూప్ వల్ల ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉందా, రెవెన్యూ జనరేట్ అవుతుందని నా లెక్కలు నేను వేసుకుంటాను. మీరు అడ్మిన్లు ఎవరో డిలీట్ చేశారు వీడియోలు అని కాదు, కానీ అసలు ఆ గ్రూప్ వల్ల మనకి ఏమాత్రం ఇన్కమ్ ఉంది, మంత్లీ రోజు ఏమాత్రం డిజైన్లు ఇస్తున్నారు, ఏమాత్రం మిక్సింగ్లు ఇస్తున్నారు అనే క్యాల్కులేషన్ నాలో ఉంటుంది. ఉదాహరణ గ్రూప్ ఎప్పుడో ఎగ్జిట్ అయిపోదాం, ఎందుకంటే గ్రూప్లో పెట్టద్దన్న. ఇప్పుడు నాకు గ్రూప్ వల్ల ఉపయోగం ఉంటే నేనే గ్రూప్ కంటిన్యూ అవుతాను. జనరల్గా ఈ గ్రూప్ నుండి నాకు వర్క్ రాదు కాబట్టి, మా వర్క్లు మీకు నచ్చవు కాబట్టి, మీకు వేరే వేరే ప్రొఫెషనల్స్ హై అండ్ వేరే సినారియస్ ఉంటారు కాబట్టి మీరు వాళ్ళని అప్రోచ్ అవుతారు కాబట్టి ఓకే, నాకు ఉపయోగం లేదు. నేను ఎడిటర్ని డిజైనర్ని కాబట్టి, నేను ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని కాదు కాబట్టి నాకు వర్క్లు అవసరం లేదన్న. అసలు నాకు జనరల్గా నేను వర్క్లే బయట నుంచి తెచ్చుకుంటాను. వేరే తెలంగాణ స్టేట్ నుంచి రకరకాల జిల్లాల నుంచి నేను వర్క్లు తెచ్చుకుంటాను. నాకు అక్కడ నుంచి వచ్చే రెవెన్యూ ఎప్పుడైనా ప్రశ్నించుకోండి. ఈ గ్రూప్ అడ్మిన్లో లేకపోతే ప్రెసిడెంట్లు లేకపోతే ఇంకా వివిఐపీస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మాట్లాడతారో ఎప్పుడైనా నాకు ఏమైనా 10 రూపాయలు ఇచ్చారా, చాలా ఏమైనా ఉపయోగం ఉందా అని అతను ప్రశ్నించుకుంటాను. ఎందుకంటే నేను బయటికి వెళ్తేనే 10 రూపాయలు ఖర్చు పెడుతున్నానంటేనే ఆలోచించి ఖర్చు పెడతాను. బయటకు వస్తేనే నేను యూనియన్ మీటింగ్ వస్తేనే 4 రకాలు తెచ్చుకుంటాను. బయట కొనుక్కుంటే 10 రూపాయలకు వచ్చాను. అలాంటిది నేను 1 ఇయర్ నుంచి నేను 2-3 ఇయర్స్ పై నుంచి నేను చూస్తున్నాను. ఏంటి మన గ్రూప్ వల్ల యూజ్ లేదు, అక్కడికి వెళ్తున్నాం ఎప్పుడు చూసినా చర్చలు. ఎటువంటి చర్చలు, నువ్వు లేట్గా వచ్చావు, ఈ నెల రాలేదు, వచ్చి నెల రాకపోతే నీ కార్డు పోతే, నువ్వు రెవెన్యూలు చేసుకోవాలి, నీకు పెనాల్టీ పడుతుంది, ఇవే చర్చలు. మీరు డబ్బులు కట్టలేదు, మేము గ్రూపుల్లో పెడుతున్నాం, డబ్బులు కట్టకపోతే మీరు లేట్గా వచ్చారు, పెనాల్టీ కట్టాలి. ఏంటన్నది ఏదో స్కూల్కి వెళ్ళి పిల్లలేక ప్రతిదీ పెనాల్టీ కట్టాలి, ఈ నెల రాకపోతే 2వ నెల క్యాన్సిల్ అయిపోద్ది కార్డు, లేకపోతే మీరు డబ్బులు కట్టాలి, లేకపోతే దీనికి వడ్డీ పడుతుంది, రకరకాల టార్చర్ల కింద నాకు. ఇది వాస్తవంగా చెప్పాలంటే దేనికన్నా ఉపయోగం, మనకి ఏమైనా ఉపయోగం ఉండాలి కదా, ఇన్కమ్ ఉండాలి కదా. ఇప్పుడు మీకు నేను ఏదైనా 5,000 రూపాయల సంవత్సరం నేను పొయ్యాలి అంటే నాకు ఏమైనా గ్రూప్ నుంచి వచ్చే ఇన్కమ్ ఉండాలి. మీరు ఏమనుకోవద్దండి ఈ మాటలో. ఇది నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. మిగతా ఫోటోగ్రాఫర్లకి టేకర్లకి ఎవరికంటే ఎలాంటి ఒపీనియన్ ఉంటే కింద కమెంట్ చేయండి. నా ఒపీనియన్ ఇది. గ్రూప్ వల్ల మన సర్కిల్ని మనం పెంచుకోవాలి. అంటే అక్కడికి మీటింగ్లకి వెళ్ళినప్పుడు కూడా ఇదిగో వీడి టేకర్ రా, వీడికి ఇవ్వండి, ఈ టెక్నాలజీ బాగా చేస్తున్నాడు, ఇంగిడి ఎడిటర్ రా, వీడికి ఇవ్వండి, ఇంకెటువంటి కెమెరాలు వచ్చినాయి, ఇటువంటి సిస్టమ్లు వచ్చినాయి, ఇటువంటి సాఫ్ట్వేర్లు వచ్చినాయి, టెక్నాలజీ గురించి మాట్లాడండి, క్రియేటివిటీ గురించి మాట్లాడండి, మన సభ్యుల్లో వర్క్ ఒకరికొకరు ఇచ్చుకుని పెంచుకుని మాట్లాడండి. ఇలాంటివి నాకు ఎప్పుడు నేను చూడలేదు. అందుకు నేను గ్రూపుల నుంచి కూడా నాకు ఎవరైతే నాకు ఉపయోగం లేదో ఆ గ్రూప్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోతాను అన్న. ఇప్పుడు నాకు గ్రూప్ పోస్ట్ చేస్తున్నానంటే అన్న నాకు ఇలా ఆల్ ఇండియా ఫోటోగ్రాఫర్ నుంచి లేకపోతే నాకు కాల్ వచ్చింది, లేకపోతే రాజమండ్రి ఏరియా ఫోటోగ్రఫీ కాల్ వచ్చింది అంటే నాకు గ్రూప్ నుంచి కాల్స్ వస్తున్నాయి, వర్క్లు వస్తున్నాయంటే గ్రూప్ ఉంటాను, నాకు ఉపయోగం. అలాగా గ్రూప్ నుంచి కాల్స్ రాకపోతే ఏం ఉపయోగం అన్న? ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో ఉన్నాను, మా కాన్స్టిట్యున్సీ నుంచి మాకు 4 మండలాలు సెపరేట్ అయినాయి, మాకు ఏ కాల్స్ రావు. జనరల్గా నేను పోస్టులు పెట్టడమే తప్ప నేను 14 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. 14 సంవత్సరాల నుంచి ఫ్లెక్స్ ప్రింటింగ్ 2013 నుంచి ఎప్పుడు కూడా యూనియన్ గ్రూప్ వచ్చి 2013 నుంచి నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఫ్లెక్స్ వేయించింది కానీ దాని తర్వాత నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఎడిటింగ్ డిజైన్ చేసింది కానీ లేదు. అంతా నాకు రాజమండ్రి, ఇప్పుడు రాజమండ్రి ఏరియా గ్రూప్ ఉంటుంది నాకు దగ్గరగా. రాజమండ్రి ఏరియా గ్రూప్ అంటే రావులపాలెం, మండపేట, నిడదోలు రకరకాల ఏరియాల నుంచి డైలీ కాల్స్, డైలీ వర్క్ వస్తుంది. మనకు వాళ్ళ ఉపయోగం ఇన్కమ్ వస్తుంది, ఉపయోగం. నాకు టైం వేస్ట్ ఎందుకన్నా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంత వీడియో చేసిన ఈ వీడియో నేను ఒక గంటలో ఒక 20-30 షీట్లు 20 షీట్లు చేయగలిగే క్యాలిబర్ ఉన్న వ్యక్తిని. ఈ గంటలో నాకు 2,000 రూపాయలు నష్టం. ఈ వీడియో చేయడం వల్ల కూడా టెక్నికల్గా నాకు నష్టం, ఉపయోగం లేదు. జనరల్గా వీడియోలు చేసామంటే ఉపయోగం ఉండాలి. ఈ వీడియో నాకు 2,000 రూపాయలు నష్టం ఇది చేస్తున్నానంటే కూడా. దాన్ని బట్టి ఆలోచించుకోండి.
ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయలేం కాదు, నాకు గ్రూప్లో యాడ్ దయచేసి ఎగ్జిట్ అయిన గ్రూప్లో యాడ్ చేయొద్దండి. మీరు ఏమనుకోవద్దు. మీకు కావాల్సింది ఈ నెల వచ్చేటప్పటికి మీకు చందాలు కట్టాలి కాబట్టి మేము ఎక్కడొకక్కడ మీ నుంచి ఆదాయం రాకపోయినా మేము డబ్బులు బయట ఏదో రకంగా బిజినెస్ చేసి మీకు నెలకి మేము సమర్పించుకుంటామండి ప్రతి నెల. అంటే నేను వచ్చింది అక్కడ తినేది చేసేది ఏమి లేదు, యూనియన్ మీటింగ్లో చెప్తున్నాను. నెల నెల అది వచ్చు ఇవన్నీ వచ్చు. ఎందుకంటే 600 రూపాయలు ఉంటే, ఇప్పుడు 600 రూపాయలు ఉంటే ఇంట్లో ఏదో మెయింటెనెన్స్ వెళ్తుంది అనుకుంటాం. లేదు 5,000 రూపాయలు ఉందని మా పిల్లలకి పాలసీ ఇప్పుడు కట్టలేని పరిస్థితి. ఆ 5,000 రూపాయలు నేను ఏ పాలసీ కట్టినా, సేవింగ్ పాలసీ పోస్ట్ ఆఫీస్లో కడితే, మనం అడిగిన 5,000 రూపాయలు పాలసీ కడితే 5 లక్షల రూపాయలు వచ్చేది ఉందండి. మీ యూనియన్లో ఉండడం వల్ల నేను సచ్చేకి వచ్చేది 1 లక్ష రూపాయలు. ఈ 1 లక్ష రూపాయల గురించి యూనియన్లో ఉండాలా, లేకపోతే నేను బయటకు వచ్చేసి 5,000 రూపాయలు ఏ పోస్ట్ ఆఫీస్లో కట్టుకుని 5 లక్షలు వస్తుంది, 5 లక్షలు వస్తుందండి. జనరల్గా ఇక్కడ ఉన్న సభ్యులు ఎవరు కూడా ఎప్పుడు కూడా, నేను షాప్ ఓపెనింగ్ కూడా కేకిచ్చినప్పుడు కూడా ఎప్పుడు నేను ఒక 5 years బ్యాక్ అక్కడ ఎడిటింగ్ పెడితే ఒక్కరు కూడా రాలేదండి. ఇంటింటికి తిరిగి షాప్కి తిరిగి కార్డు కూడా ఇచ్చాను. అప్పటి నుంచి కూడా నాకు పెద్ద నాకు ఈ వెళ్ళి కార్డులు ఇవ్వటం చెప్పడం అన్నది ఉండదు. మన వర్క్ నచ్చింది, మన ప్యాషన్ ప్రేమించిన నన్ను వదలరండి. నా చేత వర్క్ చేయించుకున్న వాళ్ళకి నా మీద నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి అన్నది నా పర్సనల్, నా ఫోటోగ్రాఫర్ క్లయింట్కి తెలుసు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా నాకు ఇచ్చే వాళ్ళు ఉన్నారు 10 మంది. నాకు వాళ్ళ నా చేత వర్క్ ఎలా చేయించుకోవాలి, భాస్కరంతో ఎలా మాట్లాడాలి, ఆయన అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్నది ఆయన వాళ్ళకి తెలుసు. నా కమిట్మెంట్ ఏంటి, మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తినండి. ఇది మనకు కూడా అవతల కమిట్మెంట్, క్యాష్ అండ్ క్యారీ అన్న ఈ పర్సన్ తోటి నేను డీల్ చేస్తాను, ఓన్లీ పెయిడ్ వర్క్. ఆ నిమిత్తం కూడా చాలామంది రాకపోవచ్చు. నాకు ఏంటంటే 10 మంది క్రెడిట్ ఇచ్చి కన్నా నాకు క్యాష్ అండ్ క్యారీ అన్న వర్క్ ఒకళ్ళకైతే ఒకళ్ళు వచ్చినా చాలనుకుంటాను. అలాంటి ఖచ్చితత్వం, కమిట్మెంట్, నిబద్ధత, మాట మీద నిలబడే వ్యక్తులు, వ్యాపారం గురించి చర్చించే వ్యక్తులు, నాకన్నా తెలివైన వ్యక్తులతో మాత్రం నేను స్నేహం చేస్తానండి. నాకన్నా తెలివైన వ్యక్తులే ఉండాలి, నాకన్నా క్రియేటివిటీ అయినా ఉండాలి, లేదా దీని గురించి నాకు ఉపయోగకరం, అతనితో స్నేహం చేయడం వల్ల నాకు క్రియేటివిటీ పెరుగుతుంది, లేదా ఆ యూనియన్తో స్నేహం చేయడం వల్ల నాకు విపరీతమైన వర్క్లు వచ్చేస్తాయి అనుకుంటే నాకు ఉపయోగం, కానీ లేదంటే ఉపయోగం లేదండి. దయచేసి ఈ నేను మాట్లాడే మాటలో ఎవరిని కించపరచాలని ఉద్దేశించి కాదు. ఇది నేను ఎప్పుడో 3-4 years బ్యాక్ వీడియో చెయ్యాలి, కాకపోతే ఇప్పుడు చేస్తాను. ఓకేనండి, ఉంటానండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే మన తోటి ఫోటోగ్రాఫర్లకి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అన్నది ఒక కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే నా మనసులో ఇంటెన్షన్, నా ఆవేదన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్లో చాలామందిలో ఇది ఉంటుంది. ఉంటే కనుక దీనికి సంబంధించిన ఇవి అన్నీ కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఉంటానండి, మీ భాస్కర్ ఆల్బమ్ డిజైనర్ అండ్ వీడియో ఎడిటర్. జై హింద్.